టాలీవుడ్ అగ్రకథ నాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ దాటేసింది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 36 రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వికే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే అద్భుతంగా జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా. తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇది. 80 కోట్లకు పైగా లాభాలు బయ్యర్లకు అందించారు విక్టరీ వెంకటేష్. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము రేపింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గతంలో వీరి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఈ సినిమా గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే తొలి రోజు 45 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. మూడో రోజు 106 కోట్ల రూపాయలు, ఏడో రోజు మొత్తం 203 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. 14 రోజులకి 286 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. 25 రోజులకి 317 కోట్ల రూపాయలు, 27 రోజులకి 319 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. 35వ రోజు 17 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. 36వ రోజు 16 లక్షల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. ఇంకా 150 సెంటర్లో ఈ సినిమా ఆడుతోంది. రోజుకి 2 లేదా 1 షో అనేది కొన్ని ప్రాంతాల్లో ఆడుతోంది ఈ సినిమా. ఈ మూవీ ఓవర్సీస్లో కూడా మంచి లాభాలు తీసుకువచ్చింది. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపూడి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా వీరి కాంబోలో ఓ మంచి సినిమా రావాలని అభిమానులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న 3 చిత్రాలు వచ్చాయి. అందరూ కూడా వెంకీ చిత్రానికి జై కొట్టారు.